ఫోన్ మళ్ళీ చేపిస్తాను. అంటే 7,000 ఓకే. అందరికీ నమస్కారం. రేపు జూలై 1వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా కడప జిల్లా వ్యాప్తంగా కూడా వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు ఒక పండుగ వాతావరణం. మొన్న జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిందో ఆ మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు పెన్షన్ పెంచుతూ జీవో కూడా ఇవ్వడం జరిగింది. ఈ జీవో ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టోలో మాట నిలబెట్టుకున్న తెలుగుదేశం ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ, జనసేన కూటమి 3,000 రూపాయల నుంచి వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు 4,000 రూపాయలు పెన్షన్ చేయడం లేదు. పెన్షన్ అనేది వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు ముగ్గురికి కూడా తెలుగుదేశం ప్రభుత్వం గతంలో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు 30 రూపాయలతో ప్రారంభించిన ఈ కార్యక్రమం 2014లో 200 రూపాయలు ఉంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 1000 రూపాయలు చేయడం, ఆ తర్వాత అదే ప్రభుత్వంలో 2,000 రూపాయలు చేయడం జరిగింది. గత ప్రభుత్వం అధికారంలోకి వస్తానే 3,000 రూపాయలు చేస్తామని చెప్పి దానికి 5 సంవత్సరాల సమయం తీసుకొని చాలామంది అర్హులైన వాళ్ళందరికీ కూడా కరెంటు బిల్లులు, సొంత ఇళ్ళ నిర్మాణం, పిల్లలు ఉద్యోగాల్లో ఉంటే ఈ కారణాలు, రకరకాల కారణాలు చూపి చాలామందికి పెన్షన్లు కూడా తీసేసినారు. ఇప్పుడే చూస్తూ ఉన్నాం, మహిళలు చాలామంది వచ్చి మాకు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 19లో పెన్షన్ వచ్చేది, ఇప్పుడు మాకు పెన్షన్ రావడం లేదని చెప్పి విజ్ఞప్తులు ఇస్తున్న పరిస్థితిని కూడా చూస్తూ ఉన్నాం. అంటే రకరకాల కోతలేసి పైకేమో 3,000 రూపాయలు చేశామని చెప్పి సంవత్సరానికి 250 రూపాయలు ఇచ్చి అందరికీ లబ్ధిదారులకు చాలామంది కోతలు వేసిన పరిస్థితి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. 4,000 రూపాయలు, అది కూడా ఏప్రిల్ నెల నుంచే ఇస్తామని చెప్పిన మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు రేపు ఏప్రిల్, మే, జూన్ ప్లస్ జూలైలో ఇచ్చే 4,000 రూపాయలు కలిపి 7,000 రూపాయల పెన్షన్ రేపు ప్రతి అర్హులైన లబ్ధిదారులకు అందరికీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఇవ్వబోతా ఉంది. కడప జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలో కూడా తెలుగుదేశం పార్టీ బూత్ స్థాయి నుంచి, గ్రామ స్థాయి అధ్యక్షుల నుంచి మండల స్థాయి, కడప నగరంలో డివిజన్ స్థాయి, అన్ని స్థాయిల్లో ప్రతి ఒక్కరూ కూడా తెలుగుదేశం పార్టీ క్యాడర్ అందరూ కూడా పాల్గొని ఆ పెన్షన్ల కార్యక్రమంలో దాన్ని ఒక పండుగ వాతావరణంలో వాళ్ళకందరికీ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ ఉన్నా. అదేవిధంగా వాలంటీర్లను పెట్టి గత ప్రభుత్వం పెన్షన్లు పంచింది. ఈరోజు 5 సంవత్సరాల్లో వాళ్ళని వాడుకొని అందరితో రాజీనామాలు చేయించి వాళ్ళని ఎన్నికల్లో వాడుకొని వాళ్ళని నట్టేట ముంచి వదిలేసిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం. చాలామంది వాలంటీర్లు, దాదాపు కడప నగరంలో 1700, 1800 వాలంటీర్లు ఉంటే దాదాపు 1,500 మంది వాలంటీర్లను వాళ్ళు రాజీనామాలు చేయించేసినారు, ఎన్నికల్లో వాడుకునే దానికి, ఎన్నికల్లో లబ్ధి పొందేదానికి. అందుకే వాళ్ళు లేరు కాబట్టే సచివాలయ సిబ్బందితో తెలుగుదేశం ప్రభుత్వం సచివాలయ సిబ్బందితో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఉదయం 6 గంటలకే ప్రతి ఇంటికి పోయి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా సచివాలయ సిబ్బందిని కూడా కోరుతున్నాం. తెలుగుదేశం పార్టీ క్యాడర్కు సచివాలయ సిబ్బంది ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. వాళ్ళందరూ కూడా మా పార్టీ క్యాడర్ కూడా మీరందరూ సచివాలయ సిబ్బంది ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని చెప్పి కోరుతూ ఉన్నాం. ఇది